వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. సబ్ స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాల కోసం గలమెత్తిన ఎమ్మెల్యేలు. దశల వారీగా పూర్తి చేస్తామన్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి. కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ ప్రభుత్వం సాధించాలనుకుంటుంది, ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాంఘిక సంక్షేమ హాస్టల్ సమస్యలపై అసెంబ్లీలో చర్చ. విద్యార్థులు చక్కగా చదువుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విజ్ఞప్తి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండించండి పిలుపునిచ్చిన విశాఖ జిల్లా వామపక్ష పార్టీ నేతలు. విజయనగరం పట్టణ విద్యుత్ సమస్యలపై శాసనసభలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అడిగిన ప్రశ్నలకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సానుకూలంగా స్పందించారు. వేణుగోపాలపురం వద్ద నిర్మాణంలో ఉన్న 220 kV సబ్ స్టేషన్ పనులు మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా విశాఖ తరహాలో విజయనగరంలోని అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు కొత్త సబ్ స్టేషన్లు నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్య ఎదురవుతుందని ఎస్కోటి ఎమ్మెల్యే కోల లలితకుమారి మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. నో వోల్టేజ్ సమస్య లేకుండా చూస్తామని మంత్రి వెల్లడించారు. ఇది ఇలా ఉండగా అసెంబ్లీలో అంగన్వాడీ కేంద్రాల గురించి జరిగిన చర్చలో భాగంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి 4 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పందిస్తూ క్షేత్ర స్థాయిలో ఉన్న అవసరాల దృష్ట్యా ఈ నిధులు ఏమాత్రం సరిపోవని, అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వైజాగ్ లో మనం చూసుకుంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ అనేది ఎలక్ట్రిసిటీ లైన్స్ జరుగుతూ ఉంది. అయితే ఈ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా విజయనగరంలో కూడా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం ఒక 10% ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది విజయనగరంలో పెరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే ఈ డిమాండ్ని మ్యాచ్ అవ్వటానికి చిన్న సబ్ స్టేషన్స్ అనేది కూడా మనం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈ విద్యుత్ లో వోల్టేజ్ అనేది కూడా ఏర్పడుతుంది అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా నేను కోరేది ఒకటే అధ్యక్ష, ఆర్జీపేట వెల్కోట మండలంలో సంబంధించి మరి ఇప్పటికే ప్రభుత్వం వారి దృష్టిలో 220/132 kV సబ్ స్టేషన్ శాంక్షన్ కోసం ప్రతిపాదనలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఆ లో వోల్టేజ్ సమస్య మరి చుట్టుపక్కల గ్రామాలు ప్రధానంగా ఉన్న కారణంగా గౌరవ మంత్రివర్యుల్ని ఒక నూతన సబ్ స్టేషన్ అనేది ఆర్జీపేటకు సంబంధించి మంజూరు చేసి విద్యుత్ సమస్య నుంచి వెలుగులకు నింపాలని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా 33/11 kV సబ్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పవర్కి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. రోజుకి 263 మిలియన్ యూనిట్స్ గా వాడుతున్న పవర్ దాదాపు రాబోయే రోజుల్లో 280 మిలియన్ యూనిట్స్ పైన వినియోగంలోకి రావచ్చని మా అంచనా సార్. అంచనాకి తగ్గట్టు ఖచ్చితంగా ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఇవన్నిటి చాట సబ్ స్టేషన్ నిర్మాణం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది. ముగింపు దశలో ఉన్న అంగన్వాడీ భవనాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం 4 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అసంపూర్తిగా ఉన్న భవనాలను దశల వారీగా మంజూరు చేస్తాం అధ్యక్ష. గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లలకి ఈరోజు బాల సంజీవిని కార్యక్రమం ద్వారా బాలామృతం, బలవర్ధకమైన బియ్యం, కందిపప్పు, నూనె, పోషకాహార కిట్లు, గుడ్లు, పాలు మరియు ఉత్పత్తులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఉత్పత్తులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్నాము. అలాగే 25-26 సంవత్సరంలో 273 అంగన్వాడీ కేంద్ర భవనాలకు 15,29 లక్షలతో మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. పెండింగ్ లో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్లకి 4 కోట్లు శాంక్షన్ ఇచ్చామన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. 4 కోట్లు అయితే సరిపోవు అధ్యక్ష.
ఎందుకంటే ఒక్క మన జిల్లాలోనే, ఉమ్మడి విశాఖ జిల్లాలోనే తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, 2684 అంగన్వాడీ సెంటర్లు ఉంటే ప్రభుత్వ భవనాలు ఉన్నది 1100 అధ్యక్ష. 1584 సెంటర్లు అద్దె భవనాల్లో రన్ అవుతా ఉన్నాయి. వాటికి కూడా కనీస వసతులు కూడా గత ప్రభుత్వం కలగజేయలేదు అధ్యక్ష. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రవం ది సౌండ్ ఆఫ్ సోల్ రేపటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర ప్రో ప్రొడ్యూసర్ కరాటే కళ్యాణి తాజాగా వెల్లడించారు. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆత్మల నేపథ్యంతో కూడిన థ్రిల్లర్ గా రూపొందింది. కరాటే కళ్యాణి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడమే కాకుండా నిర్మాణ బాధ్యతలో భాగస్వామిగా ఉన్నారు. విజయనగరం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ప్రొడ్యూసర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా కోరుదాం. విజయనగర ప్రజలందరికీ కూడా మా ముఖ్య విజ్ఞప్తి, మేము ఒక చిన్న సినిమా చేసామండి. ఈ విజయనగరంలో పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇదే మ్యూజికల్ సంగీతం నేర్చుకున్నాను మా గురువు గారి దగ్గర, బిఎన్ నారాయణ గారి దగ్గర. సో ఏదో కష్టపడి మా అక్కయ్య ఆశీర్వాదం వల్ల ఒక సినిమా అయితే చేశాను, రవం దాని పేరు. రామ్ మన్నా డైరెక్టర్ గారు. ఇందులో మంచి మీకు కావాల్సిన అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో మంచి కమర్షియల్ మూవీ, మీకు ఖచ్చితంగా ఆదరిస్తారు, చాలా నచ్చుతుంది మీ అందరికీ నమ్మకంతో. రేపు ఆహాలో రిలీజ్ అవుతుంది 6వ తారీఖుని. అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. రవం సౌండ్ ఆఫ్ సోల్ అనే సినిమాని తెరకెక్కించామండి. ఈ సినిమా రేపటి నుంచి ఆహాలో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీ అందరూ తప్పకుండా చూడండి. దీనికి ఏం సబ్స్క్రిప్షన్స్ అవసరం లేదు. మీరు ప్రతి ఒక్కరు చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. మా అందరికీ పర్సనల్గా మీ అందరికి తెలుసు కాబట్టి తెలియచేయచ్చు. ఈ సినిమా మీ అందరినీ నవ్విస్తుంది, భయపెడుతుంది, అలాగే బయటకు వచ్చేప్పుడు బాగుంది సినిమా అనే విధంగా మీరు వస్తారు. థియేటర్లో అయితే థియేటర్లో మేము ఇంకా రిలీజ్ చేయలేదు, ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం తీసాము. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు సినిమా తీసిన దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఓటీటీలో కూడా ఆహా అనేది చిన్న ప్లాట్ఫామ్ కాదండి, చాలా మంచి ప్లాట్ఫామ్. కొత్త వాళ్ళతోనే తీసాం. మేమెవరం కూడా అంటే మేము అస్సలు కొత్త వాళ్ళతో తీయాలని ఎందుకు అనుకున్నామంటే, పాత ఫేసులన్నీ బాగా సీనియర్స్ని పెడితే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇది చిన్న సినిమా కానీ అందరిని అలరించే సినిమా. సమాజ సేవలో భాగంగా ఆరోగ్య రంగానికి తోడ్పాటు అందించడం మా బాధ్యతగా భావిస్తున్నామని ఎల్ఐసి సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అన్నారు. గురువారం నగరంలోని పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఎల్ఐసి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో 45 లక్షల విలువైన ఆధునిక శస్త్రచికిత్స మైక్రోస్కోప్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ లుమెరా 300 మైక్రోస్కోప్ సహాయంతో కంటి శస్త్రచికిత్సలు మరింత వేగంగా ఖచ్చితత్వంతో నిర్వహించే వీలుంటుందని తెలిపారు. పుష్పగిరి ఐ ఫౌండేషన్ వంటి సేవా సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పుష్పగిరి ఐ ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి సిహెచ్ రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఈ లుమెరా 300 మైక్రోస్కోప్ సహాయంతో పేదలకు అత్యుత్తమ వైద్యం అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఈ అత్యాధునిక పరికరం ద్వారా ఏటా సుమారు 6,000 నుంచి 8,000 మంది రోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ సమయంలో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ట్రస్ట్ సార్ పునీత్ కుమార్ సార్ మనకి ఇక్కడ మైక్రోస్కోప్ ఇచ్చారు సార్. మనకి ఆల్రెడీ మనము ఎవ్రీ మంత్ ఒక 2,500 సర్జరీలు చేస్తున్నాము. ఈ 15 ఏళ్లలో 1,50,000 పైన సర్జరీలు చేశాము.
చిన్నపిల్లలు అంటే ఆర్ఓపి స్క్రీనింగ్స్ అని, ఆర్ఓపి బేబీస్కి ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా చేసాము. ఇప్పుడు ఏదైతే మనకు ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ట్రస్ట్ నుంచి మనకు ఈ సహాయం ఇచ్చేసారో మైక్రోస్కోప్ వలన మనకు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎన్నైతే మనం సర్జరీస్ చేస్తున్నామో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎంత ఉన్నా సరిపోతుంది సార్. మనకి బిలో పవర్టీ మనకు చాలా పేషెంట్స్ వస్తారు. ఆల్ దట్ 6 districts అప్ టు రంపచోడవరం వరకు మనం కవర్ చేస్తున్నాము. ఇటు ఇచ్చాపురం అటు రంపచోడవరం వరకు. Microscope to Pushpagiri Eye Hospital for doing very advanced level of eye surgery for the patients. LIC Golden Jubilee Foundation was founded in 2006 on completion of 50 years of LIC of India, and this is though LIC is not obliged to do CSR, but then on our own volition LIC has created this fund through which we are giving funds for medical improvement, for education improvement and for poverty alleviation throughout the country. We have got 112 divisions across the country, and through those divisions we are funding the projects for the welfare of people. Every year every division will fund one project. So today I am happy to be here today on the type of handing over of this microscope to విజయనగరం జిల్లా రాజంలోని జిఎంఆర్ క్వార్టర్స్ లో ఫిబ్రవరి 1వ జరిగిన జంట చోరీ కేసుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం తార్ జిల్లాకు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 470 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్చి 5న పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి సౌమ్యలత మాట్లాడుతూ రాజాం పట్టణంలో జిఎంఆర్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న జిఎంఆర్ కేర్ ఆసుపత్రి డాక్టర్ నాగేష్ దస్వర్ మరియు జిఎంఆర్ ఐటీఐలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. గడ్డం మాధవకృష్ణారెడ్డి ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ఫిబ్రవరి 1వ తేదీన రాత్రి ప్రవేశించి ఇండ్ల తాళాలు విరగొట్టి డాక్టర్ నాగేష్ దసర్వార్ ఇంటిలోని 1278 గ్రాముల బంగారు ఆభరణాలను, అసోసియేటెడ్ ప్రొఫెసర్ గడ్డం మాధవకృష్ణారెడ్డి ఇంట్లో 245 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించుకొని పోయినట్లుగా గుర్తించారన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సంతకాడి పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. రాత్రి 1వ తారీఖు రాత్రి జరిగిన 2 అఫెన్సెస్ జిఎంఆర్ ఐటీ క్వార్టర్స్లో జరిగాయి. ఆ క్వార్టర్స్లో 2 డాక్టర్స్ హౌసెస్లో మనకి అఫెన్సెస్ జరిగాయి. ఈ డాక్టర్స్ హౌసెస్లో అందులో నాగేష్ దసర్వార్ గారి హౌస్లో 1278 గ్రాములు, అలాగే ఇంకొక హౌస్లో 245 గ్రాముల వరకు మనం గోల్డ్ అందులో పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు డోర్స్ లాక్ చేసుకొని వాళ్ళ స్టీల్ అల్మరాస్లో గోల్డ్ వదిలేసి వాళ్ళకి పని ఉందని చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. బోత్ హౌస్ ఓనర్స్ కూడా ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో ఈ అఫెన్స్ జరిగింది. అయితే ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వాళ్ళు చూసుకొని ఇలా వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగిందని తెలిసిందో వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన ఎస్పీ గారు టీం అక్కడికి వెళ్ళడం, తర్వాత ఒక నలుగురు సిఐలు ఎస్ఐస్తో 12 మంది ఎస్ఐస్తో 4 టీమ్స్ ఫామ్ చేశారు. ఫామ్ చేసి మనం ఏం చేస్తామంటే టెక్నికల్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. భార్య చనిపోయిందనే బాధలో భర్త, తల్లి దూరమైందన్న బాధలో కన్న కూతురు, అంతటి బాధలో కూడా గుండెను నిబ్రం చేసుకుని చనిపోయిన ఆ తల్లి మృతదేహాన్ని భావి తరాల వైద్య పరిశోధన కోసం అందజేసి ఆ తండ్రి కూతురు స్ఫూర్తిగా నిలిచారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆ మృతదేహాన్ని అప్పగించారు. బొబ్బిలి మండలం రాజుపేట గ్రామానికి చెందిన ఇళ్ల జ్యోతి అనారోగ్య సమస్యతో 10 రోజుల క్రితం జిల్లా సర్వజన ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలు జ్యోతి శరీరాన్ని వృధాగా మట్టిలో కలపకూడదనే లక్ష్యంతో మృతురాలి భర్త రవీంద్రనాథ్, కూతురు దీపకాంతి చర్చించుకొని జ్యోతి శరీరాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు. తమ్ముడు మా చెల్లి ఎప్పుడో అవయవదానం చేసేసామండి ఆల్రెడీ. మేము చేసినప్పుడు ఈ పాప మిస్ అయింది, లేకపోతే అప్పుడే ఇచ్చేసి ఉండేవాళ్ళమి. ఈ అవయవదానం అందరికీ చాలా అవసరం అండి. మనిషి చనిపోయాక కూడా బతికే మహదావకాశం ఇది. నేను ఇప్పుడు నా కో స్కాలర్స్తో కూడా దాదాపు 25 మందితో అవయవదానం చేయించానండి. ఇది విషయం.
అనుకోకుండా మా పిల్ల మాకు దూరం అవడం మాకు బాధగానే ఉన్నప్పటికీ తన శరీరము తన అవయవాలు ఇతరులకు పనికి రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది సార్. ఈరోజు మన దగ్గరికి ఇళ్ళ జ్యోతి అనే ఒక ఫీమేల్ పేషెంట్ హాస్పిటల్లో డెత్ కావడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చేసి మా యొక్క ఈ జ్యోతి అనే ఈ బాడీని మీరు మెడికల్ కాలేజీకి అనాటమీ పర్పస్ కోసం యూజ్ చేయవలసిందిగా వాళ్ళు కోరడం అనేది వారి కోరిక మీదుగా మేము మా పై అధికారులకు తెలియజేసి ఈ బాడీని మెడికల్ కాలేజీ అనాటమీ డిపార్ట్మెంట్కు ఇప్పుడు పంపిస్తున్నాము. ఈ విధంగా చాలామంది మోటివేట్ చేస్తే కనుక సమాజంలో ఇంకా ఎంతో ముందుకు పోతామని నేను ఆశిస్తున్నాను. నమస్తే. ముందు రెడ్ క్రాస్ వాళ్ళు ఏం చేశారంటే ఆవిడ తాలూకా 2 కార్నియాలు తీసుకున్నారు. అనంతరం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు ఆ భర్త కూతురు సమ్మతి మేరకు ఆ బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించడం జరిగింది. మెడికల్ కాలేజీకి ఎందుకు అప్పగించడం జరిగిందంటే మెడికల్ కాలేజీలు విద్యార్థులకు ప్రయోగపరంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ బాడీని ఈరోజు మెడికల్ కాలేజీకి డాక్టర్ ఆనంద్ కుమార్ గారు అలాగే ప్రిన్సిపల్ మేడం గారి సమక్షంలో ఈ బాడీని అందజేయడం జరుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ అవయవాలు అయితే పనిచేస్తే అవయవాలను గంటల వ్యవధిలో తీసుకుంటారు. అవకాశం ఉన్నంత వరకు అవయవాలను కూడా దానం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 8వ తేదీ నుంచి వెటరన్ విభాగంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రోజు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విద్యుత్ స్టేడియంలో పలు విభాగాల్లో క్రీడా పోటీలు జరుగుతాయని అన్నారు. షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, అథ్లెటిక్స్ విభాగాల్లో క్రీడా పోటీలు ఉంటాయి. వెటరన్స్ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు విజయనగరం విజయ్ స్టేడియంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. తారీఖుల్లో రాష్ట్ర స్థాయి వెటరన్స్ టెన్నిస్ పోటీలు మన విజయనగరం అలాట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడానికి మేము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ వారందరూ కూడా మా కోచెస్ అందరూ కూడా సన్నద్ధమై ఉన్నాం. ఆర్డర్స్ వచ్చిన వెంబటే బడ్జెట్ కేటాయింపులు అన్నీ వచ్చిన వెంబటే గౌరవ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, గౌరవ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎంపీ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు అతిథి గజపతి రాజు గారు మళ్ళీ జేసీ గారు దృష్టిలో పెట్టి ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఈ టెన్నిస్ పోటీలు ప్రప్రదంగా మన జిల్లాకి ఇస్తున్నారు కాబట్టి వెటరన్స్ అనేవాళ్ళు అఫీషియల్స్ కూడా వస్తారు. ఎస్పెషల్లీ గురుఫోన్ ఆఫీసర్లు, ఈవెన్ కలెక్టర్ స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి మంచి అకామిడేషన్, ఫుడ్ అరేంజ్ చేసి రాష్ట్ర క్రీడా పోటీలు దిగ్విజయంగా నిర్వహించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిధిలోని జలప్రసాదం అటకెక్కింది. గత కొంతకాలంగా జలప్రసాదం నుంచి మంచినీళ్ళు రావడం లేదు. దీంతో రోగులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో జిల్లా పరిషత్ RWS నిధులతో RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వాటర్ ప్లాంట్ సక్రమంగా పనిచేయడం లేదు. ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో రోగులు దాహార్తిని తీర్చే నాదుడే కరువయ్యారు. రోజుకు వేలాది మంది రోగులు, రోగుల సహాయకులు వైద్య నిమిత్తం పెద్ద ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అసలే ఎండాకాలం ప్రారంభమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి RO వాటర్ ప్లాంట్ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని రోగులు కోరుతున్నారు. బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే 60 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు ఇలా బయట నుంచి. అలా సార్ ప్రతిరోజు 20 నుంచి నేను 24 వరకు ఇక్కడే ఉన్నా. తర్వాత మా అమ్మగారు చనిపోయి తీసుకొని వెళ్ళిపోయాను. అప్పటి నుంచి రావట్లేదని ఉన్నాను. అదే మరి మేము కొనుక్కోవాలని చాలా కష్టంగా ఉందండి. ఇప్పుడు ఏం వచ్చారు? మళ్ళీ డెత్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. వాటర్ కోసం వచ్చారా? వాటర్ కోసం చూస్తే ఇక్కడ లేదని బయట కొనుక్కుంటారు. అసలు ఎండాకాలము చాలా ఇబ్బందిగా ఉందండి. తాగడానికి దాహం వేస్తే నీళ్ళు దొరకట్లేదు. అవంటే బాగట్లేదు ఆ వాటర్ కూడా. ఇక్కడ తాగడానికి వీళ్ళు పెట్టింది సరిగ్గా పని నుంచి ఆపేశారు. మాకు రాక ఇబ్బంది అవుతుంది. బయట కొనుక్కోవాల్సి వస్తుంది. బాగా చేయించాలని కోరుకుంటాను. తిరుపతి నుంచి వచ్చామండి. విజయనగరం మండలం కృష్ణనాయుడు తిరుపరుపు. మాకు హాస్పిటల్కి పేషెంట్గా ఉన్నాము. సర్జరీ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. మామూలుగా లేదు. దీనికి పరిష్కరించాలని అధికారులు కోరుతున్నాం. RO ప్లాంట్లు పనిచేయటం లేదు. RO ప్లాంట్ శుద్ధి చేసి కొంచెం అది బాగా చేస్తారని తొందరగా. అందరికి అవసరాలు ఉన్నాయి బాగా. వాటర్ ప్రాబ్లం చాలా అసలు అందుకే బయట కొనుక్కోవడానికి కూడా బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. 10 రోజుల నుంచి ఉన్నాక నీరు రావటం లేదు.
తక్షణ పట్టించుకుంటారని మరి కోరుచున్నాం. ఎండాకాలం బాగా కత్తిలు షార్ట్ అయినది, వేడి కూడా ఎక్కువ ఉంది. వాటర్ లేకపోతే చాలా డిహైడ్రేషన్ అవుతుంది, హెల్త్ కూడా అందరికి ఇబ్బందిగా ఉంటుంది. వాటర్ కంపల్సరీగా ఇప్పించాలని కోరుచున్నాం అధికారులను. నగరంలో జమ్మునారాయణపురం సమీపంలో కోమటి చెరువు వద్ద కారు ఢీకొన్న ఘటనలో నగరపాలక సంస్థకు చెందిన ఇనుప రైలింగ్, ఇతర ఫర్నిచర్ ధ్వంసమైన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. వైద్య విద్య అభ్యసించే 2 విద్యార్థులు కారు నడుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఢీకొట్టారా లేక అతివేగం వల్ల జరిగిందా అన్న పక్కన పెడితే తీరు చూస్తే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో జరిగిందో అక్కడ వాతావరణం చూస్తే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కేసు కట్టి వదిలేయకుండా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన ఆస్తి నష్టానికి కారకులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పరిసర ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి రెండో పట్టణం పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. రఘురాం కృష్ణరాజు కేసులో గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ అధికారి ఎస్పీ దామోదర్ ముందు విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించడంతో ఎస్పీ ముందు విచారణకు హాజరైన సునీల్ నాయక్ అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన కోర్టు, చట్టానికి లోబడే సునీల్ నాయక్ను విచారించాలని ఆదేశాలు ఇచ్చిన కోర్టు. అఖిల భారతీయ గృహలక్ష్మి మహిళా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గృహలక్ష్మి స్వాభిమాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా శాఖ ప్రతినిధులు తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి అనిత, కే క్రాంతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో 1 గంట పాటు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. మహిళల గౌరవాన్ని, వారి సౌరభౌమాన్ని చాటి చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈరోజు మేము అఖిల భారతీయ తేరాపంత్ మహిళా సంఘం వాళ్ళ గైడెన్స్ నుండి మేము తేరాపంత్ మహిళా మండల్ విజయనగరం 7th మార్చ్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఎన్జిఓస్ మీట్ అండర్ గృహలక్ష్మి స్వాభిమాన్ అభియాన్ ఆన్ ఒకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆల్ ఓవర్ ది వరల్డ్, ఆల్ ఓవర్ ఇండియా. మాది అఖిల భారతీయ తేరాపంత్ మహిళా సంఘం ఉమెన్స్ డే ఒకే టైంని సెలబ్రేట్ చేస్తుంది. అందరూ ఏంటి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం సోషల్ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత టైం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారో, సాక్రిఫైస్ చేసి ఉమెన్స్ని ఎంతవరకు మనకి ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి ఆల్ ఓవర్ ఏ ఫీల్డ్ తీసుకున్న ఉమెన్స్ దేనికి తగ్గట్లేదు. ఇవన్నీ దేనివల్ల మన ఈ ఎన్జిఓస్ అందరూ ఉమెన్స్ అందరూ ముందుకు వచ్చి వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడం వలన ఇప్పుడు ఎక్కడికి వెయిట్ని ఏ ఫీల్డ్ వెళ్ళినా ఉమెన్స్కి అస్సలు భయం అన్నట్టు లేదు. ఉమెన్ పర్సనాలిటీస్ ఎన్జిఓస్ అందులో నన్ను కూడా ఫెలిసిటేట్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఉమెన్ అన్నది బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో రిగార్డింగ్ ఉమెన్ బ్యాక్ బోన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద హెల్దీ ఫ్యామిలీ, హెల్దీ స్ట్రాంగ్ ఫ్యామిలీ అవ్వడానికి. సో ఉమెన్కి నేను ఒకటే అడ్వైస్ చేస్తాం, మనము అవుట్ సైడ్ సొసైటీలో వీఆర్ వర్కింగ్ అండ్ వీఆర్ రన్నింగ్ ద ఫ్యామిలీ. మన హెల్త్ గురించి మనం కాన్షియస్గా ఉండి మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీ కానీ, మన ప్రొఫెషన్ కానీ, కెరీర్ కానీ అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన ప్రక్రియను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. చింతలవలసలోని ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మొదటి దశ గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన 3వ రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శిక్షణ తీరును పరిశీలించి వివిధ అంశాలపై అవగాహన స్థాయిని పరిరక్షించారు, సందేహాలు నివృత్తి చేశారు. ఏ వీధిలో ఎంతమంది ఉన్నారో తెలియదా మనకు? మన పల్లెల నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అర్బన్ నుంచి కూడా
తెలుసు కదా. సో అలాగే విఆర్ఓ విఆర్ఏ పంచాయత్ సెక్రటరీ కూర్చొని ఈ హౌసెస్ అన్ని కలిపేద్దాము, ఈ హౌసెస్ కలుపుకుంటే 800 పాపులేషన్ అవుతారు. సెక్రటరీ, అమ్యూనిటీ సెక్రటరీ విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ అవుతుంది కదా, వెల్ఫేర్ కూడా. వైజాగ్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రంగస్థల నటి హేమ వెంకటేశ్వర్ని క్లబ్ సభ్యులు సత్కరించారు. అనంతరం ద గ్రేట్ ఇండియన్ కిచెన్ తెలుగు అనువాదం సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి చిన్నారావు మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు మహిళల సమస్యలు, వారి జీవన విధానాన్ని ప్రతిబింబించే 3 చిత్రాలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ ఫిల్మ్ సొసైటీ వాళ్ళు నన్ను సత్కరించారు. ఎందుకంటే నాటక రంగంలో విశిష్ట సేవలు అందించిన నన్ను గుర్తించి ఇలా సన్మానించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నాటక రంగంలో నేను 35 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఎన్నో నాటకాలు, నా గురువులు, నాకు ఇంతటి పేరు రావడానికి మా గురువులందరికీ నమస్తే చెప్పుకుంటున్నానండి. అలాగే నా తోటి స్టూడెంట్స్, ఇప్పుడు నేను చాలామందికి శిక్షణ ఇస్తున్నానండి. స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు నా దగ్గర, శిక్షణ ఇస్తున్నాను. ఇప్పుడు వర్క్షాప్స్ కూడా పెడుతూ ఉంటాను. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు పైడో కశ్యక్ నాటకోత్సవాలు ఉన్నాయండి. ఆ నాటకోత్సవాల్లో మీరు తప్పకుండా వచ్చి చూడండి. అందులో 13వ తారీఖున మా నాటిక ఉంది. మీరందరూ వచ్చి ఆ నాటకాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. కేబుల్ రంగంలో అగ్రగామి వాజీ ఛానల్. వాజీ ఛానల్ ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తోంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో తొలిసారిగా వాజీ ఛానల్ ఐపీటీవీ సౌకర్యం ప్రారంభించింది. ఇకపై ఇంటర్నెట్ ఉంటే చాలు, ఎటువంటి కేబుల్ అవసరం లేకుండా ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అత్యంత నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సర్వీస్తో పాటు ఐపీటీవీ సేవలను వాజీ ఛానల్ ప్రేక్షకుల ముంగిట్లోకి తీసుకొచ్చింది. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీ1 మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఏయూ ఉద్యోగులు, విద్యార్థులకు రంగోలీ నిర్వహించారు. దుర్గాబాయి దేశ్ముఖ్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో ఏయూ పరిపాలనా భవనం ఎదుట ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో ఏయూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. ఏయూ ఉప కులపతి ఆచార్య రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఏయూ శతాబ్ది శోభను తీసుకొచ్చే విధంగా శతవర్ణారి పేరిట ఈ పోటీలు నిర్వహించినట్లు ఏయూ మహిళా అధ్యయన కేంద్ర సంచాలకులు ఆచార్య పల్లవి తెలిపారు. యాక్చువల్గా ఈ విమెన్స్ డే సెలబ్రేషన్స్కి మనం ఇచ్చుకున్న నేమ్ ఏంటంటే శతవర్ణారి అని ఇచ్చాము. సో సెంటినరీ ఆఫ్ విమెన్ అండ్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని దీనికి థీమ్ తోటి మనము ఈ ప్రోగ్రామ్స్ మనం ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాము. ఈ సెలబ్రేషన్స్లో పార్ట్గా ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకున్నాము. మిస్ శతవర్ణారి అని విమెన్ ఆఫ్ ద క్యాంపస్ కాంపిటీషన్ కండక్ట్ చేశాము. దెన్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారు. ఈరోజు మాత్రం ఇక్కడ రంగోలీ కాంపిటీషన్స్ మన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజెస్, దెన్ క్యాంపస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి గర్ల్స్, విమెన్ అందరూ, స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ అందరికీ కూడా దీంట్లో పార్టిసిపేషన్కి ఎంట్రీ ఇచ్చాము.
ఏయూ రసాయన శాస్త్ర విభాగంలో అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు అవసరమైన ఉపాధి నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ కేంద్రంలో అందించే శిక్షణ ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. ఈ సేవలను ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులకు సైతం చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సమీకృత ప్రయోగశాలలు ఎంతో విలువైన ప్రత్యక్ష జ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు నిత్యానంద రెడ్డి కూడా పాల్గొన్నారు. మన కెమిస్ట్రీ, ఫార్మసీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకి, రీసెర్చ్ స్కాలర్స్కి ఉపయోగపడే విధంగా వాళ్ళ ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ పెరిగే విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇందులో మీరు చూసినట్టయితే ఒక 10 crore వర్త్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గారు 3 months బ్యాక్ ఇనిషియేట్ చేసి ఈ కార్యక్రమం MOU సైన్ చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఈ వర్క్ చేపట్టి ఈరోజు మనం ఈ ప్రారంభోత్సవంకి రావడం జరిగింది. తప్పకుండా ఈ ఫెసిలిటీ అంతర్రాష్ట్రీయ సెంటినరీ సెలబ్రేషన్స్లో ఈ ఫెసిలిటీ మనకు రావడం చాలా సంతోషకరం. So for allowing us to be here today and inaugurate the skill development lab. So we at Aurobindo Pharma Foundation did many programs under CSR. So one among that big revolutionary ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను విశాఖ జిల్లా వామపక్ష పార్టీలు ఖండించాయి. యుద్ధం వద్దు, శాంతే ముద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి నినాదాలతో జగదాంబ జంక్షన్ వద్ద నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం, సిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే రహమాన్, ఎం జగ్గునాయుడు, ఎం లక్ష్మిలు మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో చమురు నిక్షేపాలపై ఆధిపత్యం కోసం అమెరికా మిత్ర దేశాలతో కలిసి దాడులు చేయడం పొరపాటు అయిందని విమర్శించారు. ఇటీవల వెనుజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసి బందీగా ఉంచిన అమెరికా ఇప్పుడు ఇరాన్పై దాడులు చేస్తుందని శాంతికాములంతా ఖండించాలని పిలుపునిచ్చారు. అమెరికా అనుసరించే సామ్రాజ్యవాద దురాక్రమణ పూరిత చర్యల కారణంగానే ప్రపంచ దేశాల్లో శాంతి కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాత్యహంకారి ఇజ్రాయెల్ ఈ రెండు కలిసి ఇరాన్ దేశం మీద దాడి చేస్తున్నాయి, యుద్ధం చేస్తున్నాయి. వేలాది మందిని, ప్రజల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని పట్టణ పెట్టుకుంటున్నాయి. ఈ మారణ హోమాన్ని సిపిఎం వామపక్ష పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెత్తనం కోసం, ఆక్రమణ కోసం, వనరుల యొక్క దోపిడీ కోసం ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అన్ని దేశాల మీద దాడులు చేస్తుంది. దానికి లొంగిపోయిన మినరల్స్ అన్ని కూడా అరచేతిలో వాళ్ళందరికీ ఇస్తున్న ఆ దేశాల మీద వాళ్ళతో యుద్ధం కాకుండా, వాళ్ళ లొంగుబాటు గురైన వాళ్ళ మీద కాకుండా ఈరోజు గల్ఫ్ దేశాల మీద యుద్ధం ప్రకటించింది. మా చమురి మీదే మాదే ఆధిపత్యం, మా చమురి మీదే మాదే హక్కు అని చెప్తున్న గల్ఫ్ దేశాల మీద ఈరోజు యుద్ధాన్ని ప్రకటించి ఏకపక్షంగా ఈరోజు ఇరాన్ సంబంధించిన మొత్తం నాయకత్వాన్ని అందరూ కూడా వాళ్ళ సైనాధిపతులని, వాళ్ళ సంబంధించిన మెయిన్ వాళ్ళందరూ లీడర్షిప్ అందరినీ కూడా ధ్వంసం చేసి చంపేస్తే కనుక వాళ్ళు లొంగిపోతారు. ఇరాన్ మీద యుద్ధం ఆపాలి, ప్రపంచ శాంతి కావాలని ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యాన ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈరోజు 5వ రోజు. అంటే ఇరాన్ ఎవరైతే సుప్రీం అయినా మరి ఆయన్ని ఆ రోజు బాంబులు వేసి ఆయనే కాకుండా ఆయన భార్యని కానీ అల్లుడిని అలాగే మనవరాల్ని, కూతుర్ని కూడా చంపడం అనేది జరిగింది. అది కాకుండా స్కూల్లో ఉన్న పిల్లలు అంటే 168 మంది పిల్లల్ని కూడా బాంబు వేసి చంపేయడం అనేది జరిగింది. ఎంత అంటే మారణ హోమం అనేది ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ సృష్టిస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ద్వారపూడి గ్రామంలో నవవార్డు పివివి సూర్యప్రకాశ్రావు దారుణ హత్య కేసులో నిందితులు కఠినంగా శిక్షించాలని అఖిలగాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా నాయకులు దాడి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. సూర్యప్రకాశ్రావు దారుణ పరువు హత్య కేసులో నిందితులు కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్కు వినతి పత్రాలు అందజేశామని చెప్పారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకునే చర్యలు పట్టాలని కోరారు. సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు మొన్న వారం రోజుల క్రితం వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది.
కుటుంబీకులు ఆమోదించకపోతే అన్నవరం దేవస్థానంలో మరంటే అలాంటి దాన్ని కొన్ని గంటలు తిరక్కముందే ఆ అమ్మాయి తాలూకు అన్నదమ్ములు వెళ్ళి దారుణంగా అతను హత్య చేయడం జరిగింది. ఇది సభ్య సమాజంలో మరి వేళ చంద్రమండలానికి మనిషి వెళ్ళేటటువంటి రోజులు, కంప్యూటర్ టెక్నాలజీ ఎన్నో చేస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఈ కులము మతం అనేటువంటిది పెట్టి వారు కూడా ఒక బీసీ కమ్యూనిటీ చెందినటువంటి అమ్మాయి, ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్. అలాంటి అమ్మాయిని వీళ్ళిద్దరూ లవ్ చేసుకొని ఎన్నో సంవత్సరాల కుటుంబీకులు ఎవరు ఒప్పుకోకపోయినా ఇంతకాలం ఆగి ఈ పెళ్లి చేసుకుంటే మరి దారుణంగా మరి ఈవేళ చంపడం అనేటువంటి చాలా దారుణం. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ పౌర చైతన్య వేదిక విశాఖ జిల్లా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. యుద్ధం వద్దు, శాంతే ముద్దు, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేదిక నాయకులు గోవిందరాజు మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో చమురు నిక్షేపాలపై ఆధిపత్యం కోసం అమెరికా మిత్ర దేశాలతో కలిసి దాడులకు తెగబడుతుందంటూ మండిపడ్డారు. అమెరికా అనుసరించే సామ్రాజ్యవాద దురాక్రమణ పూరిత చర్యల కారణంగానే ప్రపంచ దేశాల్లో శాంతి కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశంపై మరో దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించడమని పేర్కొన్నారు. అధికారం కలగా దేశమైన ఇరాన్ పైన ఇజ్రాయిల్ ఆ తర్వాత అమెరికా రెండూ కలిపి సంయుక్తంగా పోయిన ఫిబ్రవరి 28వ తేదీన సైనిక దాడులు ప్రారంభించాయి. ఇప్పటికి దాదాపు 4 రోజులు పూర్తి అయిపోయింది. దాదాపు 1000 మందికి పైగా అక్కడ పౌరులు మరణించారు. యుద్ధ ఖైదీలుగా ఈరోజు నెతన్యాహు, ట్రంప్ ఈరోజు మొత్తం ప్రపంచం దృష్టిలో ఉండబడిన సమయంలో ఒక సార్వభౌమ అధికారం గల దేశం పైన ఈ ఇరాన్ పైన దాడి చేయడం అనేది అత్యంత అన్యాయం, అనేది దుర్మార్గము. దీన్ని వెంటనే మొత్తం యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఈరోజు పౌర చైతన్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మొత్తం గల్ఫ్లో ఉండే దేశాలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని అక్కడున్న సహజ వనరులపైన, ముఖ్యంగా ఆయిల్ నిక్షేపాలపైన తమ ఆధిపత్యాన్ని సాధించడానికి ఈ యుద్ధం చేస్తున్నారు తప్ప ఇందులో ప్రజల యొక్క ప్రయోజనం ఏమీ లేదు. హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్, జననేంద్రియ మొటిమలు, నోరు, గొంతు క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది. 9 నుండి 45 ఏళ్ల వయసు గల వారికి సిఫార్సు చేయబడిన ఈ టీకా ముఖ్యంగా 14 ఏళ్ల బాలికలకు, యవ్వనంలో ఉన్న వారికి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలలు, వైద్యశాలల్లో ఉచితంగా ఈ టీకాను వేస్తున్నారు. 14 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్లలంతా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని నగరంలోని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అనిత త్రిపాఠి సూచించారు. This also, and please avail the vaccination free of cost to all our girls at 14 years of age. It is given in all health centers starting from primary, community, district and medical colleges and hospitals also. Please avail the vaccine free of cost to all our girls at 14 years of age in the next 3 months, 90 days. సాలగ్రాపురం గణేష్ నగర్లో 12 ఏళ్ల క్రితం నెలకొల్పిన శ్రీ త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవాలయ ప్రాంగణంలో నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాస్త మహోత్సవం ఘనంగా జరిగింది. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త మా ఊరు వెంకటరమణ ఈ ప్రతిష్ట మహోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. వారిగా భక్తులు స్వామివారిని విగ్రహమూర్తులు దర్శించుకొని తరించారు. ఆహ్వానించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మై ప్లెజర్. ఎందుకంటే వినాయకుడు స్వామి నా ఇష్టదేవుడు. అట్లాంటి ఒక టెంపుల్లో ఈ మంచి ప్రోగ్రాంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ త్రిముఖ పంచామృతి ఆలయంలోని నవగ్రహ ప్రతిష్ట అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. అలాగే ఈ ఆలయం దినదిన అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కమిటీ అందరినీ, ప్రెసిడెంట్ గారిని అందరినీ కోరుతున్నాం. అలాగే ఈ గణపతి సేవా సంఘం కూడా ఈ త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతీ ఆలయాన్ని బాగా డెవలప్మెంట్ చేశారు. ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలి. ఇంకా ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. అందరూ బాగా చేయాలని కోరుకుంటూ గాజువాకలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇంట్లో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కాపు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అక్రమ కేసులు, అరెస్టులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరులోని తన నివాసంపై జరిగిన దాడిని స్వయంగా చంద్రబాబు, లోకేష్ పర్యవేక్షించారని ఆరోపించారు.
టీవీ ఛానల్లో లైవ్ వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, పోలీస్ సమక్షంలోనే ఈ దౌర్జన్యం జరిగిందని మండిపడ్డారు. కేవలం దైవ కృప వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు. ఈ దాడిని ఒక కులం మరో కులంపై చేసిన దాడిగా అభివర్ణించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందని ప్రశ్నించారు. గతంలో వంగవీటి రంగాను కూడా పోలీసుల సహకారంతోనే చంపారని, ఇప్పుడు తన విషయంలోనూ అదే పునరావృతమవుతుందని ధ్వజమెత్తారు. 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో నా కుటుంబ సభ్యుల్లాగా భావించి ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యంగా విశాఖపట్నం పాత జిల్లా నుంచి అమరు మిత్రుడు అమరు, అదేవిధంగా పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి బయలుదేరి నా ఇంటికొచ్చి నా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం సంఘీభావం చెప్పినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుందామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను కష్టంలో ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా దాడి చేసి జైలుకు పంపినప్పుడు అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చాలా దూరం నుంచి ప్రేమతో అభిమానంతో. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో రాష్ట్రంలో బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలు, వాటి దుస్థితిని సభలో ప్రస్తావించారు. అలాగే విశాఖలో ఉన్న పలు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ పరిస్థితిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అక్కడి విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా హాస్టల్లో అన్ని మౌలిక వసతులు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. ద్రౌపది ముర్ము గారు అధ్యక్ష, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్ష. మరి అదే సామాజిక వర్గానికి చెందిన హాస్టల్స్ లో బెడ్స్ కూడా లేకపోవడము ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? తప్పనిసరిగా దానిపైన ఫోకస్ అనేది లోపించిందని చెప్పడానికి ఏ మాత్రము సందేహం లేదు అధ్యక్ష. అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అవుతుందా, మిగిలిన చోట్ల ఏ విధంగా ఉందో అయితే మనకు తెలియదు కానీ అధ్యక్ష. కానీ మంత్రివర్యులు మాత్రము, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు అధ్యక్ష మా విశాఖపట్నంలో విశాఖపట్నంలో మెడికల్ కాలేజీలో కంప్లీట్ చేశారు. మనసు మాత్రం వెన్న అధ్యక్ష, చాలా మంచి వ్యక్తి. మరి ఎందుకో ఇప్పుడు దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాల కోసం గళమెత్తిన ఎమ్మెల్యేలు, దశల వారీగా పూర్తి చేస్తామన్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి. కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుంది? ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చ. విద్యార్థులు చక్కగా చదువుకునేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విజ్ఞప్తి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండించండి, పిలుపునిచ్చిన విశాఖ జిల్లా వామపక్ష పార్టీ నేతలు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.